స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. స్ఫురద్రత్నకేయూరహారాభిరామచ్చలత్కుండలా శ్రీలసత్కండభాగः కటోపీతవాసాः కరే చారుశక్తిः పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజः. మణిమయ కేరూరములతోనూ ముత్యాల హారములతోనూ మనోహరమైన వాడును, చలించుచున్న కుండల కాంతిచే ప్రకాశించు చెక్కిళ్ళ గలవాడును, పీతవస్త్రములు అంటే పట్టు పీతాంబరములు నడుమున ధరించిన వాడను, హస్తమున అంటే చేతియందు మనోహరమగు శక్తియుగల శివుడి యొక్క నందనుడుగను అనగా కుమారుడుగను ఉన్న కుమారస్వామి నా ముందు ఉండుగాక. అంటే స్వామి మీకు ప్రత్యక్షమై ఆయన దర్శనం కలగాలి అంటే ఈ కాలంలో ప్రత్యక్షం అవడం వేరు, ఒకప్పుడు కాలంలో వేరు కదండి. అందుకని స్వామి యొక్క దర్శనం స్వప్నంలో కానీ వేరే ఏ ధ్యానంలో ఉన్నా కూడా అవ్వాలి అంటే ఈ శ్లోకాన్ని సంపుటీకరణ చేసుకుని చదవండి. స్ఫురద్రత్న కేయూరహారాభిరామ, మణిమయ కేరూములతో ముత్యాల హారములతో చాలా మెరుస్తూ అందంగా ఉన్నవాడు, అంటే ఇవన్నీ ధరించి ఉన్నవాడు, ఎంత మనోహరంగా ఉన్నవాడు. చలత్కుండల శ్రీలసద్గండభాః, చలించుచున్న కుండల కాంతిచే ప్రకాశించు చెక్కిళ్ళు గలవాడు. అంటే ఆయన ఏదైనా మాట్లాడుతుంటే, తల ఊపుతుంటే, చూస్తుంటే, అటు ఇటు తిప్పుతుంటే ఆ చెవులుకున్న ఆ బంగారు కాంతులతో మెరుస్తున్న రాళ్లతోటి వాటిలతో మెరుస్తున్న ఆ చెవుల యొక్క ఆభరణం చెక్కిళ్ళ మీద పడి మరింత ప్రకాశవంతంగా అందంగా కనబడుతున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. నడుమున పీతవస్త్రాన్ని చుట్టుకునున్నాడు. హస్తమున శక్తి ఆయుధాన్ని పట్టుకుని ఎంతో అందంగా కనబడుతున్న శివనందనుడగు కుమారస్వామి, శివుడి కుమారుడివైనటువంటి కుమారస్వామి నేను ధ్యానించగానే నా ముందు ఉండుగాక అని చెప్తున్నారు. రేపటి భాగంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.